హైకోర్టు జడ్జిలు లోక్పాల్ పరిధిలోకి వస్తారా? దీని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? ఇది ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బర్నింగ్ ఇష్యూలోకి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్ పరిశీలిద్దాం. ఒక హైకోర్టు జడ్జ్ వేరే హైకోర్టు జడ్జిని మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక జ్యుడిషియల్ డెసిషన్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఫేవరబుల్గా వచ్చేలా చేశారు అనేది అభియోగం. సదరు ప్రైవేట్ కంపెనీ ఆయన లాయర్గా ఉన్నప్పుడు ఆయనకి క్లయింట్ అంట, అందుకే దానికి అనుకూలంగా వచ్చేలాగా ఆయన డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ఆ జడ్జి గారి పైన వచ్చిన అభియోగం. దీన్ని పరిశీలించవలసిందిగా లోక్పాల్ దగ్గరికి విన్నపం వెళ్ళింది. సో లోక్పాల్ జనవరి 27వ తారీఖున ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏమని చెప్పింది? హైకోర్టు జడ్జిలు కూడా లోక్పాల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తారు అని. దానికి లోక్పాల్ ఇచ్చిన రీజనింగ్ ఏంటి అంటే, లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 ప్రకారం సెక్షన్ 14 క్లాజ్ 1 సబ్ క్లాజ్ F మనం పరిశీలిస్తే పార్లమెంట్ ద్వారా తయారు చేయబడ్డ, పార్లమెంట్ చేసిన ఏదైనా చట్ట ప్రకారం ఏర్పాటు చేసిన ఎనీ బాడీ, కార్పొరేషన్, ఆర్గనైజేషన్ యొక్క మెంబర్ కానీ, చైర్పర్సన్ కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ పార్షియల్గా కానీ ఫుల్గా కానీ పొందుతున్న ఏదైనా ఆర్గనైజేషన్ యొక్క చైర్పర్సన్ కానీ, మెంబర్స్ కానీ, వీళ్ళంతా లోక్పాల్ జ్యూరిస్డిక్షన్లోకి, పరిధిలోకి వస్తారు అని మనకి ఆ సెక్షన్ చెప్తోంది. మరి హైకోర్టు అనేది స్టాట్యుటరీ ఆర్గనైజేషనా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తుందా అంటే, దానికి లోక్పాల్ ఏం చెప్తుందంటే, హైకోర్ట్స్ అనేవి బ్రిటిష్ వారి హయాంలోనే అప్పటి లెజిస్లేచర్ చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడ్డవి. ఆర్టికల్ 214 కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పటికీ అది హైకోర్ట్స్ని రికగ్నైజ్ చేస్తుంది. హైకోర్ట్స్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్స్ కాదు, దే ప్రీడేట్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ కంటే ముందే స్టాట్యుటరీ యాక్ట్స్ ద్వారా ఏర్పాటు చేయబడ్డవి. కాన్స్టిట్యూషన్ దాన్ని మియర్లీ రికగ్నైజ్ చేస్తుంది. సో కాబట్టి హైకోర్ట్స్ని కూడా పార్లమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ చట్టం ద్వారా వచ్చిన ఆర్గనైజేషన్స్గానే పరిగణించాలి. కాబట్టి హైకోర్టు జడ్జిలు మనకి సెక్షన్ 14 క్లాజ్ 1 సబ్ క్లాజ్ F డెఫినిషన్లోకి వస్తారు. కాబట్టి వాళ్ళని లోక్పాల్ వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అనేది లోక్పాల్ యొక్క ఆర్డర్ యొక్క సారాంశం. ఇదే లోక్పాల్ జనవరి 3వ తారీఖున ఇంకొక ఆర్డర్ ఇచ్చింది. అందులో సుప్రీంకోర్టు జడ్జిలు, CJI కానీ, చీఫ్ జస్టిస్, అదర్ జడ్జెస్ కానీ లోక్పాల్ పరిధిలోకి రారు అని చెప్పింది. దానికి లోక్పాల్ ఇచ్చిన రీజనింగ్ ఏంటి అంటే, సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 124 ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది. అంటే కాన్స్టిట్యూషన్ నుంచి సుప్రీంకోర్టు వచ్చింది, అది పార్లమెంట్ ద్వారా వచ్చిన ఆర్గనైజేషన్ కాదు. అండ్ సుప్రీంకోర్టు జడ్జిలు మరియు CJI వాళ్ళ యొక్క ఫండింగ్, శాలరీస్ అన్నీ కూడా డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే వచ్చేస్తాయి. ఎగ్జిక్యూటివ్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ మీద ఆధారపడదు. కాబట్టి సుప్రీంకోర్టు డజంట్ కమ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లోక్పాల్ అని చెప్పడం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం లోక్పాల్ జ్యూరిస్డిక్షన్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పాటు చేయబడ్డవి కాదు, ది ప్రీడేట్ కాన్స్టిట్యూషన్. స్టాట్యుటరీ యాక్ట్స్, బ్రిటిష్ కాలం నాటి కొలోనియల్ యాక్ట్స్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్స్ కాబట్టి అవి స్టాట్యుటరీ యాక్ట్ కింద ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్స్గా పరిగణించాలి. సో సెక్షన్ 14 క్లాజ్ 1 సబ్ క్లాజ్ F డెఫినిషన్లోకి అవి వస్తాయి. సో కాబట్టి ఆ జడ్జిలు లోక్పాల్ పరిధిలోకి వస్తారు అనేది లోక్పాల్ యొక్క వాదన. అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని సుప్రీంకోర్టు సువోమోటు, అంటే తనంతట తానే, వేరే వాళ్ళు ఎవరు కేసు వేయకుండా తనంతట తానే కాగ్నిజెన్స్లోకి తీసుకుంది. అంటే పరిగణనలోకి తీసుకొని ఇమీడియట్గా లోక్పాల్ ఆర్డర్ పైన స్టే విధించింది. లోక్పాల్ ఆర్డర్ పైన స్టే విధించి దీన్ని లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేసింది. మార్చి 18వ తారీఖు ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్, అంటే రాజ్యాంగ ధర్మాసనం, దీనిపైన చర్చించి విచారించి తీర్పు ఇవ్వబోతోంది. అంటే ఆ రోజు విచారణ జరగడం మొదలవుతుంది. తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది మనకి వెంటనే తెలియపోయినప్పటికీ విచారణ అయితే చేయడం అనేది మొదలు పెడుతుంది అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్, అంటే లోక్పాల్ అనేది హైకోర్టు జడ్జిలు తన పరిధిలోకి వస్తారు అని చెప్తూ ఇష్యూ చేసిన ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అంది. ఎందుకు వెరీ డిస్టర్బింగ్ అనింది? ఒక రకంగా ఇది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని దెబ్బతీసే ఆర్డర్ లాగా ఉంది అనేది సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో భాగం.
సో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి విఘాతం కలిగించే కార్యక్రమాలు ఏవి చేయకూడదు. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి ఇది ఏ రకంగా విఘాతం కలిగించవచ్చు అంటే, లోక్పాల్ అనేది ఒక ఎక్స్టర్నల్ అథారిటీ, అదొక స్టాట్యుటరీ బాడీ, ఇండిపెండెంట్ స్టాట్యుటరీ బాడీ. ఒక ఇండిపెండెంట్ స్టాట్యుటరీ బాడీ అనేది హైకోర్టు జడ్జిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా లేదా వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అధికారం దానికి వచ్చేస్తే, జడ్జిల్ని భయపెట్టి లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి జ్యుడిషియల్ డెసిషన్స్ని లోక్పాల్ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం కూడా వచ్చేస్తుంది. ఈ రకంగా జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ దెబ్బ తినొచ్చు అనేది ఒక ఉద్దేశం. అయితే మరి జ్యుడిషియల్ అకౌంటబిలిటీ పరిస్థితి ఏంటి? జడ్జిలు తప్పు చేస్తే దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదా అనే ప్రశ్న వస్తుంది. దానికి రాజ్యాంగంలోనే మనకి ఆల్రెడీ ప్రావిజన్స్ ఉన్నాయి. ఇంపీచ్మెంట్ చేయొచ్చు కదా, వాళ్ళని రిమూవల్ చేయడానికి ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరు నిజంగా తప్పు చేస్తే ఆ ప్రొసీజర్స్ ప్రకారం వెళ్ళొచ్చు కదా, లేదా ఇంటర్నల్ డిసిప్లినరీ మెకానిజమ్స్ ఉంటాయి. సో వాటి బట్టి అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేయొచ్చు. కానీ ఎక్స్టర్నల్ అథారిటీ, ఒక స్టాట్యుటరీ బాడీ వచ్చి జ్యుడిషియరీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని దెబ్బ తీయొచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అట్ ద సేమ్ టైం సెపరేషన్ ఆఫ్ పవర్స్ని కూడా ఇది ఒక రకంగా దెబ్బతీస్తున్నట్టుగా ఉంది అనేది అనదర్ ఇష్యూ. సో దిస్ ఈజ్ అన్ ఇష్యూ ఆఫ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ వర్సెస్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీకి ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేలా చేయాలా లేదా ఇండిపెండెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది క్వశ్చన్ మార్క్. సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్తుంది అనేది మనం విని దీన్ని ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో వీ హోప్ let's hope that Constitution bench gives proper clarity on this.